హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు మన జీవితాల్లో ప్రభు ఇచ్చున్నాడు. ఎంత త్వరితముగా ఈ సంవత్సరంలో 6 నెలలు గతించిపోయి 7వ నెలలోనికి 2వ రోజులోనికి ప్రవేశించేశాం కదా. మరి ఎంతగా మనం దేవుని కొరకు జీవించాము గత దినములలో, ఎంతగా దేవుని తలంపులను మనం నెరవేర్చగలిగాం, దేవుని ప్రణాళికలు నెరవేర్చగలిగాం. అసలు చెప్పాలంటే మనం అనుకున్నవి ఎన్ని సాధించగలిగామని పరిశీలించుకోవాల్సిన సందర్భము ఇది కదండి. సమయాన్ని మా దినములు లెక్కించటం మాకు నేర్పించు అన్నాడు మోషే. కాబట్టి మనం రోజులు లెక్కలు వేసుకుంటున్నప్పుడు మన లెక్కలు ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. సమయమును పోనీయక సద్వినియోగపరచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రండి, ముందుగా దేవుని వాక్యాన్ని వింటూ దేవుని యొక్క దృష్టిలో మనం ఎలా ఉన్నామన్నది పరిశీలించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా, మరొక రోజు ఇచ్చవయ్యా, మరొకసారి మాట్లాడు. నిజమే నాయన, దినములు గతించిపోతుండగా, సంవత్సరములు దొర్లిపోతుండగా, మా బ్రతుకు దినములు తండ్రి హరించుకుపోతుండగా, నీవు ఆశించిన స్థాయిలో మేమున్నామా, మా జీవితంలో దీవించబడుతున్నామా అని పరిశీలించుకున్నటకు సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చెప్పండి, మరి ఈ 6 నెలల్లో ఏం సాధించాం? సమయము ఈ రోజున త్వరితముగా గతించిపోతుంది. కారణం మరి ఎందుకు సమయం ఎందులో సమయం వృధా అవుతుంది అన్నది మనం గుర్తించాలండి. కొందరికి నిద్రలోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఒక వ్యక్తి 60 సంవత్సరాలు బతికితే 20 సంవత్సరాలు నిద్రపోతున్నట్టుగా లెక్కలు కట్టారు. అంటే రోజుకి 8 గంటలు అయితే ఇంకా ఎక్కువ నిద్రపోతే ఇంకా ఎక్కువే. సరే, నిద్ర మన దేహానికి అవసరం, అది దేవుడే ఏర్పరిచాడు. అందుకే రాత్రి పగలు ఏర్పరిచాడు. నిద్రపోవాలి, లేకపోతే మనకు ఆరోగ్యం ఉండదు, మన శరీరం ఎప్పటికప్పుడు రెస్టోర్ అవ్వదు. మరి మిగిలిన సమయంలో ఏం చేస్తున్నాము, ఎందుకు వృధా అవుతుంది? ఏ పని చేసినా కూడా దానివల్ల ప్రయోజనం ఉంటుందండి. అంటే పనికి మాలిన పనుల గురించి నేను మాట్లాడతలేదు, కానీ అది వృత్తి అయినా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, కంప్యూటర్ పని అయినా, పొలం పని అయినా, చేతి పని అయినా, వంట పని అయినా, మరొకటైనా పనుల వల్ల మనం ఫలితాన్ని చూడగలుగుతాం. కష్టే ఫలే అంటారు కదా. కాబట్టి కష్టపడాలి అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రోజు ఏదైనా తోటలో ఆదామును పెట్టి హాయిగా నిద్రపోవని చెప్పలేదండి. నువ్వు ఈ భూమిని సేద్యపరిచి, ఫలింపజేసి, అభివృద్ధిపరిచి భూమిని నింపండి అన్నాడు. కాబట్టి పని అనేది దేవుడు మనకు ఏర్పాటు చేసింది. మన శరీరం పని చేస్తున్నప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. పని చేయనల్లని వాడు భోజనం చేయకూడదని పౌలు చెప్పినట్టుగా కొందరు పని చేయకుండా కూర్చొని తింటున్నట్టు ఉంటారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తుంటే చాలామంది యవనస్తులు తిని నాకు ఇంకా ఉద్యోగం దొరకలేదంటూ కూర్చునేవారిగా ఉంటుంటే ఎంత విచారమైనది. ఏదో ఒక పని, ప్రయోజనకరమైన చేతి పనిను ఏదో ఒక విధంగా నీ తల్లిదండ్రులకు అండగా ఉండొచ్చు. వారి పనుల్లో నువ్వు సహాయం చేయొచ్చు, దేవుని పని చేయొచ్చు. కానీ చాలామంది జీవితాల్లో ఊరికే కాళ్ళు చాపుకొని కూర్చుంటే మన మీదకి మనకి ఆశీర్వాదాలు వచ్చేస్తాయని, లేకపోతే దానికి మన దినాలు గడిచిపోతున్నాయని అనుకుంటున్నామే. కానీ దేవుని సన్నిధిలో మనం కనిపెట్టవలసింది. ప్రార్థించి దేవుని చిత్తాన్ని ఎరిగినప్పుడు దేవుడిచ్చిన స్ఫూర్తిని బట్టి మనం సమస్త పనులలోనూ సఫలీకృతులమవుతాం. పనుల భారం నా మీద మోపమన్నాడు దేవుడు. అప్పుడు నేను వాటిని సఫలీకృతం చేస్తాను. నిజమే, మన పనులు భారం పెట్టుకొని చింతపడుతూ కూర్చుంటాం వల్ల ప్రయోజనం లేదు. కానీ నీ పనిని ప్రార్థనతో ప్రారంభిస్తే, దేవుని సహాయంతో ప్రారంభిస్తే, దేవుని మాట చొప్పున ప్రారంభిస్తే ఖచ్చితంగా మన పనుల వలన అనేక రెట్ల దీవెనను మనం పొందుతాం. మన చుట్టూన్న వారికి దీవెనకరంగా ఉండగలుగుతాం. ఒక్కరు పడి కష్టపడి సాధించిన దాన్ని ఎంతమంది అనుభవిస్తున్నారో చూడండి.
ఒక్కరు కనుగొన్న దానిని బట్టి ఇది అందరికీ ఈ రోజున ఉపయోగకరంగా ఉంది. ఉదాహరణకు బల్బ్ కనిపెట్టిన వాడు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఏరోప్లేన్ కనిపెట్టిన వారు, ఏంటంటే స్ట్రీమ్ ఇంజన్ కనిపెట్టిన వారు, స్ట్రీమ్ ఇంజన్ తర్వాతే కదా ఎలక్ట్రికల్ ఇంజన్స్ వచ్చాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఏమైనప్పటికీ ఒక మనిషి ఆహర్నిశలు పడి అన్వేషణ చేసి ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు అది లోకానికే దీవెనకరంగా ఉంది. ఈ రోజున మనం ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి సాధించేవారిగా ఉండాలని దేవుడు మనకు సమర్థతనిచ్చాడు. నాలో ఏ సామర్థ్యము లేదని దయచేసి చెప్పొద్దండి. నేను ఎందుకు పనికిరాననే మాట ఈ రోజున ఊతపతమైపోయింది చాలామందికి. పనికిరాని వారిని దేవుడు పుట్టించలేదండి. దేవుడు అందరినీ యథార్థవంతులుగానే పుట్టించారు. కానీ వారు పుట్టిన తర్వాత పనికి మల్లోళ్ళు అయిపోయారు. వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏంటి నాకు దేవుడు అప్పగించిన పని, ఏంటి నేను ఈ రోజున ఏం చేయాలి అనేది ప్రతిరోజు లెక్కలేసుకుంటే, ఏ రోజుకు ఆ రోజు మనకున్న ఇంటి పనులు కానీ, సొంత పనులు కానీ, ఆఫీస్ పనులు కానీ, ఉద్యోగ పనులు కానీ, దేశం కొరకు, దేవుని బిడ్డల కొరకు, దేవుని మందిరం కొరకు ఏ రీతిగానైనా ఏదో ఒక పనిలో మనం నిమగ్నులమైనప్పుడు మనం ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉంటాం, అనేకులకు ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉంటాం. అంతేకాదు ఒక తీరని సంతృప్తి మనకు ఉంటుందండి. చాలామంది అసంతృప్తితోనే బతుకుతున్నారు ఈ లోకంలో. నా జీవితం అన్నట్టుగానే ఉంటున్నారే కానీ ఎందుకు వచ్చిన బతుకు చస్తే బాగుండు అనే మాటలతోనే విరక్తి చెందిపోయి ఉంటున్నారే కానీ చేయుటకు నీ చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేసి చూడు, నీవు దీవించబడతావు. నీవు సంతోషంతో, పనిలో సంతోషం ఉంది. జాయ్ ఇన్ వర్క్. పనిలో సంతోషం ఉంది, పనిలో తృప్తి ఉంది. నీవు కార్యాన్ని ఎంత కష్టపడి పని చేసినా అది సఫలమైనప్పుడు నీవు అంత సంతృప్తి పొందుతావు కదా, అంత సంతోషంగా ఉండగలుగుతావు. కాబట్టి మన దినచర్యలో రోజు ఒక నియమాన్ని పాటించాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. ఏంటంటే ఒక ఒడంబడిక చేసుకోవాలి. ఈరోజు నేను ఇది ముగిస్తాను, ఈరోజు ఈ పనులు ముగిస్తాను, ఈరోజు నేను నా బాధ్యతను నెరవేరుస్తాను అని ఒక నిబంధన చేసుకోండి. మొదటిగా మనం దేవుని పట్ల నమ్మకస్తులుగా ఉండాలంటే మొదట దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. టైంలో 1/10 ఇస్తే, దశంభాగం ఇస్తే డబ్బులే కాదండి, నీ సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి కదా. 2 గంటల 40 నిమిషాలు ఇంచుమించు వస్తున్నాయి. 2 గంటల 40 నిమిషాలు ప్రతిరోజు నువ్వు దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి. నువ్వు ప్రార్థించుకుంటావో, బైబిల్ చదువుకుంటావో, సువార్త ప్రకటిస్తావో, దేవుని మందిరంలో పనులు చేస్తావో, దేవుని పనుల భారం మీద ఏదైనా సాధిస్తావో, దేవుడిచ్చిన సమయాన్ని మొదటిగా దేవునికి ఇవ్వండి. అప్పుడు మీరు దినంలో చేసేదంతా దీవించబడతారు. మనకి కుటుంబం ఉన్నాయా? మీకు కుటుంబాలు ఉన్నాయి కదండి. ఒకవేళ మీకు పెళ్ళి అవ్వకపోయినా మీ కుటుంబాలు ఉన్నాయి. పెళ్లి కానంతసేపు మనం తల్లిదండ్రులతో ఉంటున్నాం కనుక మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే మన కుటుంబం. పెళ్ళైన తర్వాత నీ భార్య, నీ బిడ్డలు, నీ ఉద్యోగం, నీ కుటుంబం, నీ సమస్యలు. సో మనకు బాధ్యత ఉంది, ఒక తండ్రిగా బాధ్యత ఉంది. ఎవరైనా తన ఇంటి వారిని సంరక్షించిన వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. భక్తి అని మనం ఇతరులకు భారంగా ఉంటే మన భక్తిని ఎవరు నమ్ముతారండి? మన చేతులతో ఏదో ఒక పని చేయాలి. పరిశుద్ధుడైన పౌలు అంత గొప్ప సేవకుడైనప్పటికీ ఆయా సమయాల్లో వారింట వీరింట ఉండవలసి వచ్చినప్పుడు 1-2 రోజులైతే అది వేరే విషయం. కొంతకాలం అకుల ప్రిస్కిల్లా అనే వారి ఇంట్లో ఉన్నప్పుడు వారితో దగ్గర ఉరకనే తింటూ కూర్చోక, ఊరికినే వారి ఇంట్లో ఉండిపోకనే సావకుండి కదా అని వారు డేరాలు పనిలో ఉన్నారు, డేరాలు వృత్తి కలిగి ఉన్నారు కనుక పౌలుకు కూడా కొంచెం డేరాలు కుట్టడం వచ్చు కాబట్టి వాళ్ళతో పాటు ఆ డేరాలు కుట్టే పనిలో సహకరించాడు బైబిల్.
నేను కూడా నాకు భోజనం పెడుతున్నారు, నాకు విడిదిచ్చారు కనుక నేను వీరికి భారంగా ఉండకుండా వారి పనిలో నేను నీకు సహాయం చేస్తాను. ఎస్, ఎవరి భారాలు వారు భరించమని బైబిల్ చెప్తుంది. ఒకరి భారములు ఒకరు భరించండి అని కూడా ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం ఇతరులకు భారంగా ఉండక ఇతరుల భారాలను భరించేవారిగా ఉండాలి. తప్పకుండా ఇతరుల భారాలు మనం భరిస్తే దేవుడు మన భారాలు భరిస్తాడు. ఇతరులు కూడా మనం అవసరతలో ఉన్నప్పుడు మనం చేసిన మేలుకు ప్రతి మేలు తప్పక చేస్తారు కదండి. మరి జీవితంలో ఒక గురిలేని జీవితం జీవిస్తూ ఎటువంటి సమయాన్ని పాటించకుండా ఏంది మధ్యాహ్నం అయిందే ఏం చేశాను, సాయంత్రం అయిపోయిందే ఏం చేశాను, పడుకోబోతున్నానే ఏం చేశాను, తినబోతున్నానే ఏం పని చేశాను నేను తినాలి అని ప్రశ్న వేసుకోవచ్చు కదా. తిండికి మాత్రం సమయాన్ని పాటిస్తాం, కానీ ఏ సాధించామన్నది ప్రశ్నిస్తాం. దేవుని బిడ్డలు దేవుని విషయాలలో యథార్థంగా ఉంటారు. దేవుని బిడ్డలు ఒక వ్యత్యాసమైన ప్రత్యేకమైన గుణగణాలు కలిగి ఉంటారు. ఎవరికి భారంగా ఉండరు, ఎవరికి ఆటంకంగా ఉండరు, ఊరకనే కూర్చోరు. సోమరివాడు దేవుని బిడ్డ కాదండి. మన ప్రభు సోమరివాడు కాదే. ఆయన లోకంలోనికి వచ్చినప్పుడు నేను దైవ కుమారుని కదా అని చక్కగా ఓ పెద్ద సింహాసనం మీద కూర్చొని ఆర్భాటాలు చేయలేదు. కానీ ఆయన గ్రామము కాలి నడకన నడుస్తూ మంచి చేశాడు, రోగులను స్వస్థపరిచాడు, సువార్తను ప్రకటించాడు, అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. మన జీవితంలో కూడా ప్రతిరోజు దేవుని అద్భుతాలని జీవితంలో చూడాలంటే దేవుని కృపలో నీవు నీ దినచర్యను ప్రారంభిస్తే, దేవుని సహాయంతో ప్రారంభిస్తే, ఆయన మాట చొప్పున చేస్తూ వెళ్తే ప్రతి దాంట్లో సఫలీకృతులు అవుతాం, ప్రతి దాంట్లో దీవెన చూడగలుగుతాం. 6 నెలల్లో ఏం సాధించాం? ఇదిగో పొద్దున లేచాము, ఇప్పుడు దాకా ఏం సాధించాం? ఇదిగో ఈ జూలై నెల 2వ తారీఖు వచ్చేసాము, ఏమి సాధించాం? ఈ కొత్త మాసంలో ప్రవేశించి 2 రోజులైంది, మరి ఎంత తొందరగా సమయం గతించిపోతుందో చూడండి. ప్రశ్నించుకుందాం. దేవుడితో ఒప్పందం చేసుకున్న వాటిని నెరవేరుస్తున్నామా? ఇతరులకు మాటిచ్చిన వాటిని నెరవేరుస్తున్నామా? మాట తప్పని వాడండి దేవుని బిడ్డ. రేపు ఇస్తాను అన్నప్పుడు రేపు ఇవ్వాలి. రేపు రా మాపు రా అంటూ ఇతరులను విసిగిస్తూ నేను చాలా భక్తిపరుడు అనుకుంటే నీ భక్తిని ఎవరు నమ్ముతారు? నువ్వు మాటిస్తే నష్టం కలిగినప్పటికీ దాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలి. ఈ లోకంలో మనం ఒక కమిట్మెంట్ అంటే మనం ఒక ఒప్పందం చేసుకోవాలి దేవునితోటి. ప్రభు, ఇక మీదట నేను డబ్బు విషయంలో ఖచ్చితంగా ఉంటాను, నిద్ర విషయంలో ఖచ్చితంగా ఉంటాను, తిండి విషయంలో నేను ఖచ్చితంగా ఉంటాను. ఐ విల్ లిమిట్ మై సెల్ఫ్. నేను కంట్రోల్ చేసుకుంటాను. ఏంటంటే నా సమయాన్ని చిక్కలంగా వాడుకుంటాను. మరి చెప్తారు మాట, జాగ్రత్తగా వాడుకుంటాను నా మాట. నా చేతికి వచ్చిన డబ్బును, నా చేతికి వచ్చిన సమయాన్ని, నా చేతికి వచ్చినటువంటి ప్రతి దాని విషయంలో నేను ఇతరులకు లెక్క చెప్పవలసిన వాడిగా, దేవునికి లెక్క చెప్పవలసిన వాడిగా నా దినచర్యను పాటిస్తాను. లెక్కజమ లేకుండా జీవించే జీవితం క్రైస్తవ జీవితం కాదండి. ఖచ్చితంగా మనందరం దేవుని సింహాసనం ముందు నిలబడి నోటితో మాట్లాడిన ప్రతి మాట కొరకు లెక్క చెప్పాలని, దేహంతో జరిగించిన ప్రతి క్రియ, అది మంచి కార్యమైన చెడ్డ కార్యమైన, దాని కొరకు మంచివైన చెడ్డమైన వాటి విషయమై లెక్క చెప్పాలని బైబిల్ చెప్తుంది. నేను త్వరగా వచ్చి లెక్క చూచుకుంటాను అన్నాడు ప్రభు. ఏమండి, తొందరగా మన ప్రభు వచ్చినప్పుడు మనకి ఎంత ఆయుష్ ఇచ్చాడు, మనకి ఎంత జీవితం ఇచ్చాడు, మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, మనల్ని ఎంతగా రక్షించుకున్నాడు, మనకి ఎన్ని విధాలుగా దేవుడు దీవించాడని ఒక్కసారి ఆగి ఆలోచించుకొని, ఇంత చేసిన దేవుని కొరకు నేను ఏం చేశాను, దేవుడు నాకు ఇచ్చిన వాటన్నిటినీ నేను దేవుని కొరకు వాడానా, దేవుని మహిమార్థమై వాడానా, నాకున్న అవకాశాలు ఉపయోగించుకొని దేవుడు ఆశించిన అద్భుత కార్యాలు చూడగలిగానా, దేవుడు ఆశించిన మేలైన వాటిని నేను సాధించగలిగానా అని మనల్ని మనం పరిశీలించుకోవటం ఎంతో ఉత్తమమైంది. కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో కొద్దిసేపు, ఈ అనుదిన ధ్యానం అయిపోయిన తర్వాత కూడా మీరు కొద్దిసేపు కూర్చోండి ప్రభు సన్నిధిలో. ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి, మీ జీవితాన్ని సరి చేసుకోండి. ఒక ఒప్పందం చేసుకుందాం. ప్రభా, ఈ 6 నెలలలో చేయలేని కార్యాలు, పెండింగ్ ఉండిపోయిన కార్యాలు, మిగిలిపోయినవన్నీ నేను
ఈ సంవత్సరంలో ముగించినట్లుగా అనుదినము నేను నీ కృపలో నడిచినట్లుగా నాకు సహాయం చేయమని ప్రభుని అడుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారో, ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నారో ఒక్కసారి చూడయ్యా. మా జీవితాల్లో తండ్రి ఎంతగానో దినములు గతించిపోతుండగా మేము ఏది నీ కొరకు సాధించలేని వారిగానే ఉండిపోయామని, మమ్మల్ని మేమే నిందించుకునేవారిగా కాక నీ కృప కొరకు వేడుకునేవారిగా, నన్ను బలపరచు అనేందు నేను సమస్తము చేయగలనన్న పౌలు వలె నీ బలము కొరకు వేడుకునేవారిగా సహాయం చేయి నాయన. మా జీవితంలో ఒక నిర్ణయం చేసుకోవడానికి సహాయం చేయి, ఒక ఒప్పందం చేసుకోవడానికి సహాయం చేయి. దేవుడు నాకు అప్పగించిన బాధ్యతలు నేను నెరవేరుస్తాను, నా కుటుంబాన్ని సంరక్షించుకుంటాను. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కుమారుడిగా దేవుడు ఆశించిన స్థితిలో నేను జీవిస్తానని ఒక ఒప్పందం చేసుకొని ఆయన ఒక కమిట్మెంట్ చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. గురి లేని భక్తి కాక నాయన, గమ్యాన్ని చేరేవారిగా ఉండటానికి అన్ని విషయాలలో నీ సత్య సాక్షిగా జీవించుటకు నీ కృప కొరకు వేడుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లైక్ వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ వాట్సాప్లో అన్ని పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. అనేక ప్రతిఫలం మీకు ప్రభు అనుగ్రహిస్తాడు. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం, మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయటం మర్చిపోకండి. మీలో కొంతమంది ఈ పరిచర్యకుడు పోషించాలని, పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలని, మీ విరాళాలు పంపాలని ఆశపడుతున్నారు. మీ విరాళాలను ప్రభుకి ఇస్తున్నారు. ప్రభు అనేక రెట్ల ప్రతిఫలం ఇస్తారు. మీకు వివరాలు కావాలని కోరుతున్నారు. జయపాల్ ఫౌండేషన్స్ అకౌంట్ నెంబర్ మీకు ఇవ్వబడుతుంది. www.jaypaul.org అని మా వెబ్సైట్కి వెళ్ళండి. లేదంటే మీరు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేయబడతాయి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ పేరు ఊరు టైప్ చేయటం మర్చిపోవద్దని మళ్ళీ చెప్తున్నాను. మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదట, లైక్ బటన్ నొక్కడం లేదట. కాబట్టి మీరు అది చేస్తూ మూలన మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్ని కంటిన్యూ చేయడానికి సహకరించడం జరుగుతారు. ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి.